మీరు ఏం చెప్పారంటే రిస్ట్రిక్టింగ్ ఉమెన్ ఈజ్ అ బార్బారిక్ థింగ్ అని చెప్పేసి మీరు చెప్పారు కదా సార్. మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్తే సార్, పాంచాలి అని ఒక క్యారెక్టర్ ఉంది సార్, పంచపాండవులని పెళ్లి చేసుకుంటారు. సో 5 భర్తల వైఫ్ సార్. సో అప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు అదంతా అందరికీ తెలుసు కదా సార్, అందరు చదివారు కదా సార్. సో మీ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేశారు సార్, ఎవరు రిస్ట్రిక్ట్ చేశారు సార్? అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, పాంచాలి పంచమి ఎవరైతే రాశారో అతను కూడా నాలాంటి పర్వట్. కాంటెంపరీ టైమ్స్లో మనం ఏంటి, ఇప్పుడు మగవాడు ఎక్కువ మంది అమ్మాయిలతో ఉండి అరే ఆడు స్టడ్రా అమ్మ ప్లే బాయ్ అంటారు, అదే అమ్మాయి చేస్తే బిచ్ అంటారు. ఎందుకంటే యూ ఆల్రెడీ వాంట్ టు సప్రెస్ దెమ్, యూ ఆల్రెడీ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ దట్ దే షుడ్ బి గిల్టీ అబౌట్ దర్ ఓన్ వెల్త్ వాట్ దే హ్యావ్. అది ఇట్స్ అ మేల్ డామినేటెడ్ సైకలాజికల్ ఆస్పెక్ట్. రిలీజియన్ కానీ సోషల్ స్ట్రక్చర్స్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిటన్ బై మెన్, విమెన్ నెవర్ రూట్ ఇట్. సో అది ఆ కాన్సెప్ట్ని నేను క్వశ్చన్ చేయడానికి నా ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ జిఎస్టీ.